ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. టీఎస్ ఈఏపీ సెట్ 2024 టీఎస్ ఎంసెట్ నేమ్ని ఈఏపీ సెట్గా మార్చారు కదా. సో మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయింది. సో 26th February 2024 మండే 10 AM స్టార్ట్ అయిందనమాట. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లో టీఎస్ ఎంసెట్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ప్రిపరేషన్ ప్లాన్స్, అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే, సో మీరు eapset.tschE.ac.in ఉంది కదా. సో వెబ్సైట్లోకి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ, సెకండ్ స్టెప్ ఫైనల్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రింట్ తీసుకోవాలి ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ వచ్చేసి. సో మీరు పే రిజిస్ట్రేషన్ ఫీ అని ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకటి డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. సో అదేంటి అంటే, ఇన్ కేస్ యువర్ అమౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ ద వెబ్సైట్ గెట్స్ డిస్కనెక్టెడ్ బిఫోర్ ద పేమెంట్ రిసిప్ట్ జనరేషన్, కైండ్లీ కంపల్సరీ చెక్ ద, అంటే మీ యొక్క మనీ కనుక అకౌంట్లో నుంచి డిడక్ట్ అయ్యి వెబ్సైట్ డిస్కనెక్ట్ అయ్యి అంటే పేమెంట్ కాకముందే డిస్కనెక్ట్ అయితే కనుక మీరు వెంటనే పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అని అయితే చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ ఇలా మీకైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో మీరు చూడండి, ఫస్ట్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, డిప్లొమా అయితే డిప్లొమా, ఎంబైపీసీ అయితే ఎంబైపీసీ వాళ్ళు అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేమ్ ఆఫ్ ది బోర్డ్ వచ్చేసి టీఎస్ ఇంటర్మీడియట్ అయితే టీఎస్, ఏపీ అయితే ఏపీ, అలాగే హాల్ టికెట్ నెంబర్ సెకండ్ ఇయర్ది ఎంటర్ చేసేయండి. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా, అలాగే మొబైల్ నెంబర్, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే స్టూడెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ పేరెంట్స్ అయితే వద్దు, స్టూడెంట్స్ మొబైల్ నెంబరే ఇవ్వండి. అండ్ చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మీ క్యాస్ట్ బీసీ అయితే బీసీఏ, ఓసీ అయితే ఓసీ అయితే ఇవ్వండి. సో ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటే ఎస్, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతుంది. సో అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని సెలెక్ట్ చేయండి. స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇంజనీరింగ్ అని ఉంది కదా. సో మీరు బోత్ అప్లై చేస్తే కనుక ఇక్కడ బోత్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. సో పేమెంట్ టైప్ వచ్చేసి మీరు ఎలా పేమెంట్ చేస్తున్నారు, డెబిట్ కార్డ్ ద్వారా అయితే ఇక్కడ డెబిట్ కార్డ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని మీ పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయండి. సో నెట్ బ్యాంకింగ్ అయితే కనుక నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఇది, నెట్ బ్యాంకింగ్ ఐసిఐసి బ్యాంక్ అయితే ఇది, ఒకవేళ క్రెడిట్ కార్డ్ అయితే ఇది, లేదా డెబిట్ కార్డ్ అయితే ఇది సెలెక్ట్ చేసి ఫీ అమౌంట్ వచ్చేసి 900 అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది పెట్టి ప్రొసీడ్ టు పేమెంట్ అనేది అయితే చేస్తే మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు అనేది ఒక రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత సో నేను అది కూడా మన ఛానల్కి నాట్ సబ్స్క్రైబర్డ్ 96% చూస్తున్నారు, అలాగే సబ్స్క్రైబర్డ్ 3% మాత్రమే, 3.8% మాత్రమే చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు పేమెంట్ పైన సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇలా ప్లీజ్ ఎన్ష్యూర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది బోర్డ్ అని ఇలా వస్తుంది. సో ఎస్ ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇలా మీకైతే సెలెక్ట్ ఆప్షన్ టు పే అని ఇక్కడ పేమెంట్ యొక్క ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఈస్ టీఎస్పి అని ఇక్కడ ఒక అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఈ నంబర్ని ఎక్కడైనా సేవ్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ పేమెంట్ సంబంధించిన ఎనీ ఇష్యూస్ వచ్చినా కూడా మీకైతే దీనివల్ల ఉపయోగం అయితే ఉంటుంది. సో ఇక్కడ నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి చూస్తే కనుక మీకైతే పేమెంట్ సక్సెస్ అని అయితే స్టేటస్ అనేది వస్తుంది. సో అది వచ్చిన తర్వాత
అండ్ నెక్స్ట్ చూసుకోవాలి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనే బటన్ ఉంది కదా, సో దానిపైన మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఉంది కదా, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇందాక మీరు సేవ్ చేసుకున్నారు కదా, సో పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని, సో అది అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది అప్లికేషన్ ఫాము. సో క్యాండిడేట్స్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బర్త్ స్టేటు, బర్త్ డిస్టిక్, మేల్, ఫీమేల్, ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు, క్యాస్ట్, సో ఇలా అన్నీ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే అది అయితే సెలెక్ట్ చేయొచ్చు. నాన్ మైనారిటీ అయితే మైనారిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్స్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో మీ యొక్క అడ్రస్ ఇక్కడ అన్నీ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే ఫిల్ చేసేయండి. ఈమెయిల్ ఐడి కూడా మీదే ఇచ్చేసేయండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, సో వీటిని అయితే మీరైతే ఫిల్ చేసేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఏంటి అంటే ఏపీలో ఇంటర్ చేశారా, టీఎస్లో చేశారా, సో రెగ్యులరా, వొకేషనలా ఏంది అనేది అయితే మీరైతే సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అయితే మినిమం టీఎస్ ఇంటర్ వాళ్ళైతే రెగ్యులర్ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సబ్జెక్ట్ గ్రూప్ ఎంపీసీ ఆల్రెడీ వస్తుంది సెలెక్ట్ అయ్యే. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అది మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే కనుక సో కరెక్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన ఇయర్ అయితే సెలెక్ట్ చేయండి. 10+2 లేదా డిప్లొమా స్టడీడ్ ఇన్ అది అయితే సెలెక్ట్ చేసేయండి. బ్రిడ్జ్ కోర్స్ బిఐ హాల్ టికెట్ నెంబర్, బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ అయితే నంబర్ మీరు అక్కడ ఎంటర్ చేయండి ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ అయిన వాళ్ళకి మాత్రమే. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఏ మీడియంలో చదివారు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం అనేది సెలెక్ట్ చేయండి. మీడియం ఆఫ్ టెస్ట్ ఏంటిది, ఇంగ్లీష్ అండ్ తెలుగు అని అయితే సెలెక్ట్ చేసేయండి. అండ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ 10th క్లాస్లో మీరు స్కూల్ రూరల్ ఉందా అర్బన్ ఉందా, ఒకవేళ సిటీ అయితే రూరల్ అర్బన్, ఒకవేళ విలేజ్ అయితే రూరల్ అని అయితే పెట్టండి. అండ్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసేయండి. ప్లేస్ ఆఫ్ స్టడీ ఇవన్నీ అయితే సెలెక్ట్ చేయండి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఇవన్నీ మీరు ఎక్కడ చదువుకున్నారు అనేది అయితే సెలెక్ట్ చేసేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇవన్నీ సెలెక్ట్ చేసేయండి. అండ్ సెలెక్ట్ లోకల్ ఏరియా ఏది వస్తుంది మీకు, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నాన్ లోకల్. సో మనకైతే తెలంగాణ వాళ్ళకైతే ఉస్మానియా యూనివర్సిటీ అయితే వస్తుంది. సో ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీయా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీయా సెలెక్ట్ చేసుకోండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో టెస్ట్ ప్రిఫరెన్స్ జోన్స్ అయితే ప్రిఫరెన్స్ 1 మీకు దగ్గరున్న సిటీ ఇచ్చేసేయండి, ప్రిఫరెన్స్ 2 కూడా ఇంకా దగ్గర ఇచ్చేసేయండి. అండ్ ప్రిఫరెన్స్ 3 కూడా ఇచ్చేసేయండి. మోస్ట్లీ ప్రిఫరెన్స్ 1 ఇచ్చిందే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఫోటో 500 KB బిలో అయితే ఉండాలి మీ ఫోటో వచ్చేసి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 300 KB JPG ఫార్మాట్లో అయితే ఉండాలి. అండ్ అవి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సో ఈ చెక్ బాక్స్లో మీరైతే టిక్ మార్క్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూడొచ్చు ఇక్కడ మీకు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. సో మీరు ఫిల్ చేసిన ఫామ్స్ అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ఒకసారి ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మాడిఫై అని క్లిక్ చేసి మాడిఫై చేయండి, లేదా సబ్మిట్ చేసి ఆల్ కరెక్ట్ ఉంటే కనుక సబ్మిట్ చేసేయండి. సో దెన్ మీకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇలా ఇదొకటైతే రావడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు. సో మీకైతే ఇలా ఒక PDF కూడా రావడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ అయితే తీసుకొని సేవ్ చేసుకోండి. సో దాన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో
మళ్ళీ మీరు ఈ ప్రింట్ ఆఫ్ ఫామ్ ఎలా రావాలంటే ఇక్కడ థర్డ్ స్టెప్ ఉంది కదా, ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్ అని. సో దానిలో మీరు రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని కొడితే సో ఇది రావడం జరుగుతుంది. సో దీన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ హాల్కి దీన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో ఇది అప్డేట్ అయితే. సో ఎంసెట్కి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ థింగ్ ఈస్ అప్లోడెడ్ హియర్. సో subscribe to our channel.